హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఆచార్య. ఇక్కడ ఈ ఫిగర్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. దీని మీద చాలా బిట్లు ఉన్నాయి. మొన్న ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి ఈ ఫిగర్ నుంచి బిట్ ఇస్తున్నాడు. ఏ ఒక్కరు కూడా చేయలేకపోతుండ్రు. కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని పేరు స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్, తెలుగులో అయితే మూత్రకేశనాళిక నిర్మాణము. సో వాట్ ఈజ్ స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ అంటే, నెఫ్రాన్ అంటే ఏంటంటే ది స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. విసర్జక వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాలని నెఫ్రాన్స్ అని అంటారు. ఈ టోటల్గా మన రెండు కిడ్నీస్లో కలిపి టోటల్ నెఫ్రాన్స్ 13 lakhs నుంచి 18 lakhs వరకు ఉంటాయి. టోటల్ నెఫ్రాన్స్ అయితే 13 lakhs నుంచి 18 lakhs. ఇవన్నీ కూడా మనకి ఎలా కనిపిస్తాయి అంటే, మైక్రోస్కోప్లో చూస్తే తల వెంట్రుకల్లా కనిపిస్తాయి. ఒక తల వెంట్రుకలా ఉండే నెఫ్రాన్స్ని మనం బయటికి తీసుకొస్తే దీని స్ట్రక్చర్ ఎలా కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ మనకి బ్లడ్ ఎఫరెంట్ ఆర్టరీల్ అభివాహి ధమన ద్వారా దీనిలోకి ఎంటర్ అవుతుంది. ఫస్ట్ బ్లడ్ అనేది ఇందులోకి వస్తుంది. ఇక్కడ ఒక రక్తకేశనాళిక కుంచులాగా ఏర్పడుతుంది, రక్తకేశనాళిక గుచ్చం ఏర్పడుతుంది. దాన్నే ఏమంటారంటే గ్లామరోలస్ అంటారు, రక్తకేశనాళిక గుచ్చము అంటారు. మనకి వెళ్ళేది ఎఫరెంట్ ఆర్టరీల్ అభివాహి ధమని లోపల ప్రవేశిస్తుంది. మనకి గ్లామరోలస్ రక్తకేశనాళిక గుచ్చంగా ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ చిన్న స్మాల్ హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ని పోడోసైట్స్ అని కూడా అంటారు. ఇక్కడ ఫిల్టరేషన్ జరిగి ఇందులోకి యూరిన్ వచ్చేస్తుంది. మళ్ళీ బ్లడ్ యాజ్ యూజువల్గా బయటికి వెళ్ళిపోతుంది. దేని ద్వారా బ్లడ్ బయటికి వెళ్ళిపోతుంది అంటే ఎఫరెంట్ ఆర్టరీల్ అపవాహి ధమన ద్వారా బయటికి వెళ్తుంది. ఇక్కడ బిట్ ఎలాగడిగే అవకాశం ఉందంటే, గ్లామరోలస్ని ఫామ్ చేసే బ్లడ్ వెజల్ ఏదని అడిగాడు, ఎఫరెంట్ ఆర్టరీల్. సో బయటికి బ్లడ్ తీసుకుని పోయే బ్లడ్ వెజల్ ఏది, ఎఫరెంట్ ఆర్టరీల్. ఇక్కడ అర్థమైందమ్మా. సో గ్లామరోలస్ అనేది ఇది ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది. సో ఇలాగ ఈ కప్పులా ఉంది కదా, ఈ కప్పులా ఉండేదాన్ని ఏమంటారంటే బౌమన్ క్యాప్సూల్ అంటారు. అంటే ఇలా కప్పు ఉంటే ఈ బ్లడ్ వెజల్ ఇలా వచ్చి గ్లామరోలస్ ఫామ్ చేసి మళ్ళీ బ్లడ్ అనేది అటుకు వెళ్ళిపోతుంది. ఈ గ్లామరోలస్ ఈ కప్పు రెండింటిని కలిపి ఏమంటారంటే మాల్ఫీజియన్ బాడీ అంటారు, మాల్ఫీజియన్ దేహము. ఇక్కడ బిట్ అడుగుతాడు. సో మాల్ఫీజియన్ దేహంలో ఏముంటాయి అంటే మనకి గ్లామరోలస్ ప్లస్ బౌమన్ క్యాప్సూల్, ఇది కూడా బిట్టి. అంటే మాల్ఫీజియన్ బాడీలో గ్లామరోలస్ బౌమన్ క్యాప్సూల్ అనేది మనకు రెండు కలిస్తేనే మాల్ఫీజియన్ బాడీ అంటారు. ఎప్పుడైతే ఇక్కడ యూరిన్ ఫిల్టరేషన్ అయిందో ఈ ఫస్ట్ ఈ ట్యూబ్ని ఏమంటారంటే ప్రాక్సిమల్ కన్వలేటెడ్ ట్యూబ్, సమీప సంవలిత నాళము. ప్రాక్సిమల్ కన్వలేటెడ్ ట్యూబ్, సమీప సంవలిత నాళము. ఈ సమీప సంవలిత నాళంలో మనకు యూరిన్ ఉంటుంది. ఆ యూరిన్ ఏంటంటే ప్రైమరీ యూరిన్ అంటారు, ప్రాథమిక మూత్రము. ఈ ప్రాథమిక మూత్రంలో కొంత మనకి ఇంకా బ్లడ్ అనేది ఉంటుంది. బ్లడ్తో పాటుగా కొన్ని మినరల్స్ అనేవి దీనిలో ఉండిపోతాయి. ఇవి ఇలాగ వెళ్తున్న కొలది మళ్ళీ ఫిల్టరేషన్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ షేప్లో ఉంది కదా దాన్ని, ఈ షేప్లో యూ షేప్లో ఉండే పార్ట్ని ఏమంటారంటే లూప్ ఆఫ్ హెన్లీస్ అంటారు, లూప్ ఆఫ్ హెన్లీ. సో ఇక్కడ కొంత ఫిల్టరేషన్ జరిగితే మినరల్స్ ఇలాగ ఇక్కడికి వచ్చేసరికి మరికొంత ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మన బిట్ అడిగాడు, మన హ్యూమన్ బాడీలో మానవ శరీరంలో యూ షేప్లో ఉండే పార్ట్లు రెండు ఉన్నాయి. మొదటిది ఏదంటే లూప్ ఆఫ్ హెన్లీ, రెండోది డైజెస్టివ్ సిస్టంలో ఈ స్టొమక్ నుంచి కిందకు వచ్చేసరికి స్మాల్ ఇంటెస్టైన్లో ఫస్ట్ పార్ట్ డ్యూయోడెనమ్ అని ఉంటుంది. డ్యూయోడెన్ ఆంత్రమూలం, అది కూడా యూ షేప్లోనే ఉంటుంది. రెండు పార్ట్లు యూ షేప్లో ఉంటాయి. ఇక్కడికి వస్తే కొంత ఫిల్టరేషన్ జరిగి మినరల్స్ మళ్ళీ దీనిలోకి వెళ్తుంది. దీన్నే డిస్టల్ కన్వలేటెడ్ ట్యూబ్ అంటారు, దూరస్థ సంవలిత నాళము. సో ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్గా యూరిన్ అనేది ఫిల్టరేషన్ అయిపోతుంది. ఫిల్టరేషన్ అయిన యూరిన్ ఈ కలెక్టింగ్ ట్యూబ్ ద్వారా మనకి కిడ్నీస్ డయాగ్రామ్ మీరు చూసుంటారు. మొత్తం ఓవరాల్గా యూరినరీ ట్యూబ్స్ ద్వారా యూరినరీ బ్లాడర్లోకి వెళ్ళిపోతుంది. ఈ ఫిల్టరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఉండేవే మొత్తం 13 lakhs నుంచి 18 lakhs మనకు నెఫ్రాన్స్ ఉంటాయి. ఈ నెఫ్రాన్స్ జాగ్రత్తగా ఫిల్టరేషన్ అనేది చేసుకోవాలి. ఎప్పుడైతే నెఫ్రాన్స్ ఫెయిల్ అయిపోతాయో కిడ్నీస్ ఆటోమేటిక్గా మనకు ఫెయిల్ అయినట్టు ఉంటుంది. అయితే ఇక్కడ మీకు బిట్లు ఎన్ని రకాలుగా అడుగుతాడో ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తుంది చూడండి. గ్లామరోలస్ రక్తకేశనాళిక గుచ్చాన్ని ఏది ఫామ్ చేస్తుంది, ఎఫరెంట్ ఆర్టరీల్. సో గ్లామరోలస్ బౌమన్ క్యాప్సూల్ కలిసి దాన్ని ఏమంటారు, మాల్ఫీజియన్ బాడీ. సో ఫస్ట్ బౌమన్ క్యాప్సూల్ కిందకుండే ఫస్ట్ పార్ట్ని ఏమంటారు, ప్రాక్సిమల్ కన్వలేటెడ్ ట్యూబ్. దీనిలో ఫామ్ అయ్యే యూరిన్ ప్రైమరీ యూరిన్. యూ షేప్లో ఉండే పార్ట్ ఏంటి,
లూప్ ఆఫ్ హెన్లీ. అలాగే సెకండరీ యూరిన్ లేదా లాస్ట్ యూరిన్ ఎక్కడ ఫామ్ వస్తుంది, డిస్టల్ కన్వలేటెడ్ ట్యూబ్లో ఫామ్ అవుతుంది. సో ఇలా ఫిల్టరేషన్ అనేది మనకి జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఉండే సెల్స్ని ఏమంటారు, పోడోసైట్స్ అంటారు. సో ఇదే కాకుండా యూరిన్లోకి వచ్చేసరికి, సో లాస్ట్ యూరిన్లో మన కాంపోజిషన్ 96% వాటర్ ఉంటుంది, 2.5% కార్బన్ కాంపౌండ్స్ ఉంటాయి, అలాగే 1.5% మనకి ఏముంటుందంటే ఇనార్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయి. అయితే మనకి యూరిన్ అనేది ఎప్పుడు నెఫ్రాన్స్లో ఫామ్ అవుతుంది. యూరియా అనేది మనలో ఎక్స్క్రేటరీ మెటీరియల్, యూరియా అనేది లివర్లో ఫామ్ అవుతుంది. ఈ డయాగ్రామ్ని నీట్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, కన్ఫ్యూజ్ పడద్దు. ఇక్కడ ఇచ్చే బిట్లు మనకి చాలా కీలకమైన బిట్లు. ఇంకా అర్థం కాకపోయినా ఏదైనా ఉంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తే ఇంకా డెప్త్ మోడ్లో ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.